వెల్కమ్ టు వాణి వంటిల్లు అండి. ఇవాళ మధ్య వచ్చేసి సేమియా పరమాణం చేసుకుందామండి. దానికి ముందుగా ప్యాన్ హీట్ చేసుకున్నాము. హీట్ చేసుకుని మీరు లైట్ గా నూనె అన్నా వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అన్నా వేసుకోవచ్చు అండి. లైట్ గా వేయొచ్చండి. లైట్ గా నెయ్యి వేసాము. నెయ్యి కొద్దిగా కరగనిద్దాము. ఇంత జస్ట్ కొద్దిగా అంటే కొద్దిగా వేస్తే చాలండి. అప్పుడు 1 కప్, ఇదిగోండి ఈ కప్ తో సేమియా తీసుకున్నాను నేను. దీన్ని డ్రై రోస్ట్ చేద్దాం మనం. ఇదిగోండి ఇలా గోల్డిష్ బ్రౌన్ కలర్ వస్తే జరగ చాలండి, ఆపేసేయండి. ఇదిగోండి ఇందాక సేమియా వేయించుకొని పెట్టుకున్నాం కదా, మన సేమియా 1 కప్ అయితే ఇది 2 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలండి. ఇదిగోండి 1 అండ్ 2 కప్పులు మిల్క్ అండి. ఇదిగోండి ఇంకో కప్ ఏమో వాటర్ పోసుకోవాలండి. అప్పుడు పాయసం వచ్చేసరికి బాగుంటుందండి టేస్ట్. ఇదిగోండి పాలు మనకు కాగిపోయినాయండి. ఇప్పుడు మనం దీనిలో సేమియా వేసుకుందామండి. ఇందాక చూపించిన సేమియా. ఇదిగోండి సేమియా ఇలా వేసేసేయాలండి. ఇవన్నీ సేమియా ఇలా వేసి వదిలేసేయకండి. ఇలా వేసి వదిలేస్తే ఉండలు చుట్టుకుపోద్దండి. మనం తిప్పాలండి సేమియా. ఇదిగోండి దాని టేస్ట్ కోసం నేను కొద్ది సగ్గుబియ్యం నానబెట్టుకొని ఉంచుకున్నానండి. 1 గంట ముందు ఈ సగ్గుబియ్యం వేసేసుకుందామండి. జస్ట్ ఒక గుప్పెడు చాలండి సగ్గుబియ్యం, అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఇదిగోండి మన ఇప్పుడు సేమియా ఇదిగోండి ఇలా ఉడికిపోయింది. ఇలా పట్టుకొని చూస్తే సేమియా మెత్తగా ఉండాలండి. ఇదిగోండి ఇలా పట్టుకొని చూస్తే సేమియా మెత్తగా ఉండాలి. ఇదిగోండి సగ్గుబియ్యం కూడా ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ లోకి వస్తే ఉడికిపోయినట్టే అండి. ఇప్పుడు 3/4 కప్పు షుగర్ వేసుకుందాం మనం. సగ్గుబియ్యం సేమియా ఉడికిపోయిందండి, పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లో జీడిపప్పు వేయించుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనం ప్యాన్ లో ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మనం ప్యాన్ లో నెయ్యి వేసుకున్నామండి. నెయ్యి హీట్ అయ్యేదాకా చూద్దాము. ఇదిగోండి ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకుందాము. కిస్మిస్, ఇదిగోండి మన కిస్మిస్ జీడిపప్పు వేగిపోయినాయండి. ఇప్పుడు తీసి పాయసంలో వేసేస్తాం. ఇదిగోండి మన రెడీ అయిపోయిందండి మన కిస్మిస్ జీడిపప్పు. ఇప్పుడు దానిలో వేసుకుందాం. ఇప్పుడు లైట్ గా ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి మీరు. ఇదిగోండి నేను ఇలాచీ పౌడర్ కొద్దిగా వేసాను. కొద్దిగా వేసుకొని ఈ పరవాణాన్ని తిప్పితే ఉంటదండి. అండ్ ఫైనల్లీ మన పాయసం రెడీ అయిపోయిందండి. సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.